అమ్మవారిది పెయింటింగ్ ఒకటే కాదు, మొత్తం అమ్మవారిని మొత్తం కూడా మగ్గం వర్క్ తోటి డీటెయిల్డ్గా హైలైట్ చేసామన్నమాట. అండ్ కింద అంతా కూడా కంప్లీట్గా మగ్గం వర్క్. హలో, ఎలా ఉన్నారు? ఇవాళైతే లాస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. ఈ వీక్ పూజ చేసుకుంటున్నాను నేను మళ్ళీ. అండ్ ఈ వీక్ చాలా బాగా రెడీ అవుదామని అనుకుంటున్నాను, ఎందుకంటే మా యానివర్సరీ కూడా సెలబ్రేషన్ లాగా ఉంటుంది అన్నట్లు నేను, మా హస్బెండ్, తన్వి అందరం కలిసి పూజ చేసుకుందాం అనుకుంటున్నాము. సో నేను లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. కొంచెం కిచెన్ అదంతా క్లీన్ చేసుకొని కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇవాళైతే కదంబం చేశాను, అమ్మవారికి నైవేద్యంగా కూడా ఉంటుంది అన్నట్లుగా, మేము కూడా తినచ్చు అన్నట్లుగా సింపుల్గా అది ఒకటే చేశాను అనమాట. సో ఇప్పుడైతే దేవుడికి అన్ని అరేంజ్ చేసేసుకొని వెళ్ళి రెడీ అవ్వడమే. మా హస్బెండ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సో తను వచ్చే లోపల దేవుడి దగ్గర అంతా అరేంజ్ చేసేసుకుంటాను. తర్వాత తన్విని లేపి తన్ని కూడా ఫ్రెష్ చేసి ఇంక అందరం కలిసి పూజ చేసుకోవడమే, అంతే. ఈసారి అయితే చాలా సింపుల్ గా పూజ చేసుకుంటున్నాను అండ్ మంచిగా రెడీ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే యానివర్సరీకి అన్నట్లుగా నేను ఒక మంచి శారీ చేయించుకున్నాను అనమాట. సో ఇవాళ మంచిగా రెడీ అయ్యి సింపుల్ గా పూజ చేసుకుందాం అని అయితే అనుకున్నాము అందరం కలిసి. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బై ద వే వెనకాల చూసారు కదా, సింపుల్ గా డెకరేషన్ చేశాను ఈ సారీ. నాకైతే చాలా నచ్చింది పర్సనల్ గా. అంటే బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఫ్లవర్స్ అలా కాకుండా పార్టీషన్ యూస్ చేశాను. మీకు అంత డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు. నేనైతే సపరేట్గా డెకరేషన్ లాగా చేయకుండా నా పూజ ఏరియాకి కలుపుతూ ఇలాగ ఒక కార్నర్ లాగా చేసుకున్నాను అనమాట. ఇలా వుడెన్ పార్టీషన్ ఒకటి యూస్ చేశాను, నా దగ్గర ఇది ఎప్పటి నుంచో ఉంది. సో దీనిపైన ఇలా ఫ్లవర్ గార్లాండ్స్ వేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి గరాజ్కి వెళ్ళే డోర్ అనమాట. ఆ డోర్ పైన కూడా ఫ్లవర్ గార్లాండ్స్ హ్యాంగ్ చేశాను అనమాట. ఇది మొత్తం ఒక మంచి కార్నర్ లాగా చాలా ఫెస్టివ్గా అనిపించింది నాకు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బనానా ప్లాంట్స్ కూడా యాడ్ చేశాను, దానివల్ల ఇంకా చాలా ఎన్హాన్స్ అయింది లుక్. అండ్ కింద వచ్చేసి ఒక గ్రీన్ మ్యాట్ వేసి దానిపైన నేను నా సీమంతానికి ముగ్గు ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది పెట్టాను. ఇది జస్ట్ ఫొటోస్ పర్పస్ కోసమే అలా పెట్టాను అనమాట, కింద బాగుంటుంది అని చెప్పేసి. సో ఓవరాల్గా నేను చేసుకునే డెకరేషన్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ దేవుడి దగ్గర అంతా కూడా పైన అదంతా కూడా రోజ్ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసేసుకున్నాను. నాకు ఎందుకో పర్సనల్ ఇలా చాలా నచ్చింది, ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ కంటే ఇది చాలా బాగా అనిపించింది. బిఫోర్ లాస్ట్ వీక్ కూడా చేసుకున్నాను, ఈ వీక్ కూడా అలానే చేశాను. అండ్ ఇది చూసారా, లోటస్ తెప్పించుకున్నాను. ఈసారి లోటస్ తల్లో పెట్టుకోవడం అసలు ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా. సో నేను చేయించుకున్న శారీ కూడా అలానే చాలా డివైన్గా చాలా బాగుంది, మీకు తర్వాత క్లిప్స్లో యాడ్ చేస్తాను. అందుకనే తల్లో పెట్టుకోవడానికి లోటస్ తెప్పించుకున్నాను. నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను లోటస్ పెట్టించుకోవడానికి. అండ్ యాక్చువల్గా మంచిగా రెడీ అవుదామని చెప్పి మేకప్ ఆర్టిస్ట్ కోసం ట్రై చేశాను, కాకపోతే నాకు ఎవరు అవైలబుల్ లేరు. మా ప్లేస్లో తక్కువ మందే ఉంటారు, ఉన్న ఒకళ్ళిద్దరు కూడా అవైలబుల్ లేరు అనమాట, లేకపోతే బయట చేయించుకునేదాన్ని. హలో, నేనైతే పైకి వచ్చాను, ఇప్పుడైతే రెడీ అయిపోతాను. ఒక 40 minutes అలా టైం పడుతుంది రెడీ అవ్వడానికి, ఎందుకంటే మంచిగా రెడీ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి. అండ్ నా శారీ చూపిస్తాను. ఇది నా శారీ అనమాట, ప్యూర్ కంచిపట్టు బ్లూ కలర్ శారీ. నాకు ఎందుకో ఈ కలర్ ఎక్కువ టచ్ చేయలేదేమో అనిపించింది, అందుకని ఈ శారీ కలర్ తీసుకున్నాను. శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ అండ్ అక్కడక్కడ బుటీస్ ఉంటాయి. అండ్ బార్డర్ ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఇది లేబుల్ సచి నుంచి. చాలా చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే. నేను ప్రీ ప్లేటింగ్ అది కూడా ఏం చేసుకోలేదు, జస్ట్ పైన ఐరన్ చేసుకున్నాను అంతే, ఫోల్డ్ కూడా చేయలేదు అనమాట, ఇప్పుడు కట్టేసుకుంటాను అని చెప్పేసి. సో ఇది శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీనిలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బ్లౌజ్. బిఫోర్ లాస్ట్ వీక్ నేను లైవ్ చేశాను కదా, లైవ్లో పెయింటింగ్ బ్లౌజెస్ రిలీజ్ చేశాము, చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ అదంతా కూడా. సో నేను అలానే చేయించుకున్నాను అనమాట బ్లౌజు. సో ఇది బ్లౌజు. అండ్ హ్యాండ్ పైన ఇలా వరలక్ష్మి వ్రతం టైం కాబట్టి హ్యాండ్ పైన ఇలా గోదాదేవిది వేయించుకున్నాను. అసలు ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. అండ్ ఇదంతా కూడా మగ్గం డీటెయిలింగ్ అనమాట. బ్యాక్ అదంతా కూడా ఇలా చేయించుకున్నాను. సో ఇది వర్క్ చాలా బాగుంది అసలు. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని చెప్పేసి. సో వరలక్ష్మి పూజ అండ్ యానివర్సరీ కలిసి వచ్చిన వీక్లో వేసుకుందాం అన్నట్లు అలాగే అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో డీటెయిలింగ్ అదంతా కూడా. సో ఇది కూడా లేబుల్స్ వచ్చే నుంచే. యాక్చువల్గా ఈ గోదాదేవి బ్లౌజ్ అయితే మనం ఇంకా రిలీజ్ చేయలేదు, వినాయకుడివి ఇంకా కొన్ని రాధాకృష్ణ అలాంటివి కొన్ని రిలీజ్ చేసాము. అండ్ యశోద కృష్ణ అలాంటివి రిలీజ్ చేసాము, ఎందుకంటే సీజన్కి తగ్గట్టు నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా అన్నట్లు ఆ బ్లౌజెస్ రిలీజ్ చేసాం అనమాట. చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. మేమైతే అసలు
ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా మంది ప్రీ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకున్నారు. సో ఇది ఇప్పుడు నేను కట్టుకోబోతున్న శారీ అయితే, మీరు కనుక ఇలాంటి శారీ కావాలి అంటే మన లేబుల్ సెర్చ్కి వెళ్ళి పింగ్ చేయండి, మన టీం అయితే రెస్పాండ్ అవుతారు. ఇవి ఇలాంటి శారీ సిమిలర్ ఇలాంటి బ్లౌజెస్ మీకు కావాలంటే లేబుల్ సెర్చ్కి వెళ్ళి అయితే పింగ్ చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేసేస్తాను. అండ్ నేను ఎవ్రీ టైమ్ ఇలా పట్టు శారీస్ వేసుకునేటప్పుడు, వాటి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇది అండర్ ఆర్మ్స్ దగ్గర స్టిక్ చేసుకుంటాను అనమాట, బ్లౌజ్ లోపల. నేను దీనికి సంబంధించి ఒక రీల్ కూడా చేశాను. దీనివల్ల ఏంటంటే ఏదైనా స్వెట్ వచ్చినా కూడా మార్క్స్ అవ్వకుండా ఉంటాయి. అంటే ఇవి ఎక్స్పెన్సివ్ బ్లౌజెస్ కాబట్టి మళ్ళీ మల్టిపుల్ శారీస్ మీదకి వేసుకోవాలన్నా, ఒకవేళ ఏదైనా స్టెయిన్ పడితే మనకి మళ్ళీ వేసుకోవాలంటే అంత నచ్చదు కదా. సో అందుకని నేనైతే ఇవి స్టిక్ చేసుకుంటాను ఎవ్రీ టైమ్. ఇలా ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది, అంటే ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ ఇలా స్టిక్ చేసేసుకోవడమే. సో అంతే, ఇలా స్టిక్ చేసేసుకొని మనము వేసుకున్నప్పుడు బ్లౌజ్ స్వెట్ మార్క్స్ ఏమీ రావు. తర్వాత ఇది రిమూవ్ చేస్తాం అనుకోండి, కొత్త బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. సో శారీ కట్టుకున్నాను, అసలు ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో శారీ అయితే. అండ్ బ్లౌజ్ చూడండి, అంటే ఈ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్స్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. అండ్ హెయిర్ వచ్చేసి ఇలా వేసుకున్నాను. యాక్చువల్ గా అంత హెయిర్ నాకు లేదులేండి, అది హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను. యాక్చువల్ గా నన్ను చాలా మంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా పెట్టుకోవాలి, చూపించండి అని చెప్పేసి. నేను జనరల్ గా ఏదైనా ఫెస్టివల్స్ గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఆ ఫెస్టివల్ టైంలో హడావిడి అయిపోతుంటది. దీనికోసం అంటే తప్పకుండా సపరేట్ గా ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో బ్యాక్ కూడా ఎప్పుడు హైనెక్ పెట్టుకుంటాను కదా, బట్ ఈసారి అయితే ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో ఇది ఇప్పుడైతే కొంచెం రెడీ అయిపోతాను. ఫేస్ కి లైట్ గా ఫౌండేషన్ అది అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు అయితే. అండ్ నేనైతే లైట్ గా ఫౌండేషన్ వేసుకున్నాను. నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఏదో వేసుకున్న ఫీలింగ్ ఉంది, అలవాట్లేదు కదా, అలా అనిపిస్తుంటది అనమాట. కానీ మా ఫ్రెండ్స్ చూసినప్పుడు ఇలా వేసుకున్నప్పుడు అడుగుతాను అనమాట, వాళ్ళని ఎలా ఉంది, ఆర్టిఫిషియల్ గా ఉందా అని అడిగితే లేదు చాలా న్యాచురల్ గా ఉంది అని చెప్తారు. కానీ నాకెందుకో పర్సనల్ గా అలా అనిపిస్తుంటది అనమాట. సో చాలా లైట్ గా 2 drops ఫౌండేషన్ మొత్తం స్ప్రెడ్ చేశాను. అండ్ నేనైతే ఇదిగోండి ఈ ఫౌండేషన్ యూజ్ చేస్తాను, మెబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్. ఇది అసలు చాలా రోజులు అవుతుంది తీసుకొని. యాక్చువల్ గా 2 years ఒకసారి మేకప్ ప్రొడక్ట్స్ మార్చాలంటారు కదా, మేబీ నేను మార్చాలేమో. అసలు చాలా ఇయర్స్ అయిపోతుంది అది తీసుకొని, ఎప్పుడు ఎక్కువ వేసుకోను కాబట్టి అలానే ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ మెబెలిన్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. నాకు అంటే మేబీ ఇంకా మంచి ప్రొడక్ట్స్ ట్రై చేయొచ్చేమో, కాకపోతే నేను ఎక్కువ వేసుకోను కాబట్టి నాకు ఇవే అసలు అలా ఉండిపోతాయి అనిపిస్తుంది. ఇంత ముందైతే అసలు కాంపాక్ట్ కూడా వేసుకునేదాన్ని కాదు. మా హౌస్ వార్మింగ్ టైంలో ఓన్లీ మాయిశ్చరైజర్ ఒకటి వేసుకునేదాన్ని, ఈవెన్ ఐబ్రోస్ కూడా దిద్దేదాన్ని కాదు. తర్వాత ఎందుకునో కొంచెం ట్రై చేయాలి అని అనిపించి ట్రై చేస్తే బాగానే ఉంది అని అనిపించింది. అప్పటి నుంచి తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవి కాంపాక్ట్ వేసుకున్నాను. కాంపాక్ట్ వేసిన తర్వాత ఇంకా చాలా తెల్లగా అయిపోయింది ఫేస్ అనిపిస్తుంది, కానీ నాకు తెలిసి కెమెరాలో అంత అనిపించట్లేదు కదా, నార్మల్ గానే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐబ్రోస్ దిద్దుతున్నాను. యాక్చువల్ గా నాకు ఇలా ఎవరైనా మేకప్ అవుతున్నా రెడీ అవుతున్నా చూడడం అంటే ఇష్టము, అలా వీడియోస్ అలాంటివి చూస్తాను అనమాట. కానీ చాలా మందికి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు, బట్ నాకు చూడడానికి ఇష్టం. మా మమ్మీ కూడా అంటారు, అలాంటి వీడియోస్ పెట్టకు, బోరింగ్ గా ఉంటది అంటారు. కానీ నేను చూస్తాను పర్సనల్ గా, ఎవరైనా రెడీ అవుతున్న వీడియోస్ పెడితే నేను చూస్తాను. అందుకనే నాకు అప్పుడప్పుడు ఇలా పోస్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? రెడీ అవుతున్న వీడియోస్ మీకు ఇష్టం ఉంటుందా? ఒకసారి కింద కామెంట్ లో చెప్పండి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా చేయను ఈ వీడియోస్. ఈ మధ్య రీసెంట్ గా ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేశాను ఇలాంటివి. అండ్ ఇది వచ్చేసి లిప్ టింటెడ్ వాళ్ళది. లిప్ కి వేసుకోవచ్చు, లిప్స్టిక్ లాగా, బ్లష్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ ఐ పైన కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే లైట్ గా ఐ పైన వేసాను. ఆ క్లిప్ షూట్ చేసి అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట కెమెరా ఆన్ చేయడం. ఇదైతే లైట్ గా ఒక డాట్ ఇలా తీసుకొని ఇట్లా అన్నాను అనమాట. సో కొంచెం ఐ షాడో ఫీల్స్ వస్తాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెబెలిన్ కొలాసల్ మస్కారా అనమాట. ఇది యూజ్ చేస్తున్నాను. మస్కారా కూడా ఏదైనా హెవీ వేసుకున్నప్పుడు వేస్తాను, కానీ ఆ మస్కారా వేసుకుంటే ఐ చాలా డిఫైన్డ్ గా కనిపిస్తుంది. సో మస్కారా వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది. అండ్ దీని తర్వాత మెయిన్ థింగ్ లిప్స్టిక్. ఇది కూడా మెబెలిన్ వినైల్ లిప్స్టిక్ అనమాట. యాక్చువల్ గా నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని సర్ప్రైజింగ్లీ మెబెలినే కదా. సో మెబెలిన్ ప్రొడక్ట్స్ నాకు పర్సనలీ సెట్ అవుతాయి అనిపిస్తుంది, అందుకే తీసుకుంటా. సో ఇది లిక్విడ్ లిప్స్టిక్ అనమాట, ఇది వేసుకుంటున్నాను. అండ్ నేనైతే ఫైనల్లీ బొట్టు పెట్టేసుకున్నాక ఇలా ఉన్నాను. మస్కారా వేసుకున్నాను, తర్వాత ఐలైనర్ వేసుకున్నాను. ఐలైనర్ వేసుకున్నప్పుడు వీడియో ఏమి షూట్ చేయలేదు, ఎందుకంటే అది నాకే సరిగ్గా రాదు, ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. ఈ మధ్య కొంచెం అలవాటు అవుతుంది. సో ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు జ్యువెలరీ వేసుకుంటున్నాను. సో జ్యువెలరీ అయితే గోల్డ్ వేసుకుంటున్నాను. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తండ్రి బర్త్డేకి తీసుకున్నాను కదా, ఈ శారీకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపించింది, అందుకనే ఇది వేసుకుంటున్నాను. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇంతకు ముందు పిచ్చి వాటిలో ఉన్నాయి కదా, ఇదే మోడల్ గోల్డ్ లో తీసుకోవడం ఎందుకు అలా అనిపించేది అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, అన్నిటికీ ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి. గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక్కదానికనే కాదు,
ప్రతి దానికి ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి. అలానే ఒరిజినల్ పీసెస్ కొనకుండా ఉండలేం కదా మనం. సో నాకు అనిపించింది ఇక నుంచి నచ్చినట్టుగా గోల్డ్ లోనే తీసుకుందాము. ఎందుకంటే మా హస్బెండ్ చాలా సార్లు అకేషన్స్ కి ఏదైనా తీసుకో అంటుంటారు, కానీ నేను ఇది పిచ్చి వాటిలో ఉంది కదా, కొత్తగా ఏం లేవు అని చెప్పి అసలు ఏం తీసుకోవట్లేదు అనమాట. సో ఈసారి అలా కాదు, ఇంకా అలానే అనుకుంటూ పోతే మన దగ్గర ఉండకుండా పోతాయి అని చెప్పేసి అనిపించింది. అందుకని ఈసారి పిచ్చివాటిలో ఉన్నా లేకపోయినా నేనైతే నా కలెక్షన్ ని బిల్డ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను చూసారా, చాలా లుక్ వచ్చేసింది కదా. ఎంతైనా నాకు ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఇష్టము, అసలు ఎంత బాగున్నాయో. అండ్ నా ఫేవరెట్ అండ్ రీసెంట్ నెక్ పీస్ వేసుకుంటున్నాను. సో వేసేసుకున్న నెక్ పీస్ అసలు వేయగానే ఎంత లుక్ వచ్చేసిందో. ఎంతైనా ఈ మధ్య రియలైజ్ అయింది ఏంటంటే గోల్డే ఆర్టిఫిషియల్ అని రియలైజ్ అయ్యాను. గోల్డ్ వేస్తే ఆ లుక్, ఆ రిచ్నెస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో అందుకని ఈ మధ్య పెద్దగా జ్యువెలరీ కొలాబరేషన్స్ అవి కూడా తీసుకోవట్లేదు అనమాట. ఇంతకుముందు ఫెస్టివల్ వస్తే చాలు దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి చూస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే అసలు అలా చేయట్లేదు, ఎందుకంటే గోల్డే వేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే అనిపించింది, బట్ ఎక్కువగా గోల్డ్ తోనే స్టైల్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో చూసారు కదా, వేసుకున్నాం కానీ ఎంత బాగా వచ్చిందో లుక్. నాకైతే చాలా నచ్చింది అవుట్పుట్ అంతా కూడా. అండ్ బై ద వే చూపించడం మర్చిపోయాను, ఇదిగోండి బ్యాంగిల్స్ ఇవి నార్మల్ వే, తన్వి బర్త్డే అప్పుడే తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో బ్యాంగిల్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి తర్వాత బ్యాంగిల్స్ తీసుకుంటాను గోల్డ్ లో కూడా. సో ప్రస్తుతం అయితే ఇవి వేసుకున్నాను, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది నెక్ సెట్ కి. అండ్ ఇది ఓవరాల్ గా నా లుక్ అయితే. కానీ వడ్డానం పెట్టుకుంటాను ఈసారి ఫస్ట్ టైం వడ్డానం నా లాకెట్ డిటాచ్ చేశాను. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఒకసారి లాకెట్ డిటాచ్ చేయండి అని చెప్పి. నేను ఇప్పటిదాకా చేయలేదు. సో ఇవాళ నెక్స్ట్ సెట్ కి మ్యాచ్ అయ్యే లాకెట్ తో పేర్ చేద్దామని అది డిటాచ్ చేశాను. అది మా హస్బెండ్ రావాలి పెట్టడానికి. సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోద్దు. అండ్ తన్వి అవుట్ఫిట్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేసి తన్వి స్కర్ట్ బ్లూ కలర్ ది, మొత్తం కలంకారీ డిజైన్ అనమాట. సో ఇది ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్ ఏం కాదు, నార్మల్ గా ఫ్యాన్సీ కలంకారీ ఫ్యాబ్రిక్ అనమాట. కింద ఇలా నెట్ డీటెయిలింగ్ వచ్చేలాగా చేంజ్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నా బ్లౌజ్ తో మ్యాచ్ చేయడానికి ఇలా సింపుల్ మగ్గం వర్క్ అయితే చేంజ్. సో ఇప్పుడు తన్విని కూడా రెడీ చేస్తాను ఈ అవుట్ఫిట్ వేసి. అండ్ మా హస్బెండ్ అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. ఇది మా హస్బెండ్ కుర్తా అనమాట, నా బ్లౌజ్ తో మ్యాచ్ అవ్వడానికి. ఇది కంప్లీట్ గా రెడ్ కూడా కాదు, ఇది ఇంట్లో ఉన్నది యాక్చువల్ గా పేరప్ చేశాను. ఇది ఎప్పుడుదో నా సీమంతం అప్పుడు తెప్పించాను అనమాట. అత్తయ్య వాళ్ళు పెట్టడానికి, అమ్మ సైడ్ వాళ్ళు పెట్టడానికి అలా ఉండాలి కదా, అప్పుడు తెప్పించాను. అప్పటిది ఇప్పుడు వేస్తున్నాను. సో ఇది మా హస్బెండ్ కుర్తా, సింపుల్ గానే ఉంటుంది. సో ఇప్పుడైతే అందరం రెడీ అయిపోతాము. అండ్ నేనైతే వడ్డానం లాకెట్ డిటాచ్ చేసిన తర్వాత వడ్డానం ఇలా ఉంది. ఇప్పటిదాకా నేను కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. యాక్చువల్గా నాకు వడ్డానంకి సెట్ అయ్యే లాకెట్స్ ఏవి నా దగ్గర లేవు, అందుకని రీసెంట్గా జడబిల్ల లాంటిది తీసుకున్నాను అనమాట, ఆర్టిఫిషియల్దే. అది అటాచ్ చేశాను దానికి. కాకపోతే దానికి 2 ఉన్నాయి వెనకాల, సో ఆ హోల్లోకి వెళ్ళలేదన్నమాట. సో అందుకని జస్ట్ వడ్డానం మీద ఇలా హ్యాంగ్ చేశాను. అండ్ నోస్ పిన్ కూడా గోల్డ్ మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. యాక్చువల్గా ఇది 2 టైప్స్గా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను పెట్టినట్టుగా పెట్టుకోవచ్చు, సైడ్కి కూడా పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్లో యూస్ చేయొచ్చు అని చెప్పి మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను. అండ్ ఫైనల్ రెడీ అయిపోయి కిందకి వెళ్ళి అయితే పూజ స్టార్ట్ చేశాను. मेधि विद्यावरे भूति
యాక్చువల్గా రీసెంట్ టైంలో ముగ్గురం కలిసి పూజ చేసుకున్న డేసే లేవు. అయితే నేను తన్వి కలిసి చేసుకోవడం, లేకపోతే నేను ఒక్కదాన్ని చేసుకోవడం అలా అయిపోతుంది. ఈసారి చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసి అయితే పూజ చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. తన్వి కూడా చూసారు కదా, మంచిగా దండం పెట్టుకుంది అనమాట. ఇంకా ఇక్కడ కూర్చొని కొన్ని రీల్స్, ఫొటోస్ అలాంటివి అయితే తీసుకున్నాము. ఫ్యామిలీ రీల్స్, ఫొటోస్ అలా తీసుకున్నాము. అవైతే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. తర్వాత బ్యాక్ యార్డ్లోకి వెళ్దాం అని అడిగింది అనమాట. తన్వి ఊరికే మూన్ అని అడుగుతుంది. అందుకని ఇంకా ఒక 10-15 minutes అలా బ్యాక్ యార్డ్లో కూడా టైం స్పెండ్ చేసాము. ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట బ్యాక్ యార్డ్లో కూడా. సో తన్వి అయితే ఓవరాల్గా ఇలా రెడీ అయింది. బై ది వే ఆ లంగా వేయలేదు కదా, ఆ లంగా చాలా పెద్దగా అయిపోయింది. తనవి కాళ్ళకు అడ్డుపడుతుంది. అందుకని ఇది పాత లంగానే ఉంది, తనకి కరెక్ట్గా సెట్ అయింది మా అవుట్ఫిట్స్కి కూడా. అందుకని ఈ లంగా అయితే వేసాను. ఇది గద్వాల్ లంగా. హలో, పూజ అయితే అయిపోయింది. యాక్చువల్గా నేను కొనుక్కున్న నోస్ పిన్ ఇలా పెట్టుకోవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది కదా, మా హస్బెండ్కి పెట్టుకోగానే చూపించాను అనమాట ఎలా ఉంది అని అడిగితే, సై సినిమాలో విలన్ ఉంటాడు అచ్చ అలానే ఉన్నావు అని చెప్పి అన్నారు. నేను యాక్చువల్లీ మనసులో అదే అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా ఇలానే అంటారు మా హస్బెండ్ అనుకున్నా, అలానే అన్నారనమాట. బాగుంది యాక్చువల్లీ, నాకు బాగా సెట్ అయింది అనిపించింది. నాకైతే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పూజ చేసుకున్నాము, మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, రీల్స్ తీసుకున్నాము. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇవాళ కొంచెం తనవి సపోర్ట్ చేయలేదు అనిపించింది. పర్వాలేదు ఇప్పటికి కూడా, బట్ ఎప్పటికంటే కొంచెం తక్కువ అనమాట. తన ఫొటోస్ తీసుకోవడం అలా ఏం చేయలేదు. కొంచెం టీవీ చూస్తుంది అనమాట. నేను మా హస్బెండ్ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. ఎందుకంటే మా యానివర్సరీ స్పెషల్గా నేను ఇలా రెడీ అయ్యాను కాబట్టి మా ఇద్దరికి అట్లీస్ట్ మంచి ఫొటోస్ ఉండాలనుకున్నాను. సో మేమైతే తీసుకున్నాము. సో అది ఇవాళ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు డిన్నర్కి పిలిచారనమాట. ఇవాళ చేసుకుంటున్నారు వాళ్ళు వ్రతం. సో అక్కడ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి డిన్నర్ ఫినిష్ చేసి ఇంకా పడుకోవడమే. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నా అవుట్ఫిట్ కానీ మొత్తం లుక్ ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ ఇలాంటి సారీనే కావాలి అని అనుకుంటే కనుక లేబుల్ సెర్చ్కి అయితే పింక్ చేయండి. లేబుల్ సెర్చ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. లుక్ అంతా తీసేసాను. చూడండి, ఇవన్నీ సర్దుకోవాలి మళ్ళీ. ఇంకా నేను ముందు రోజు పెట్టుకుంటాను కాబట్టి ఈ కొంచెం అయింది, లేకపోతే ఇంకా చాలా మెస్ అవుతుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే. సో నార్మల్గా కూడా ఎవరైనా ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, 2-3 days ముందే కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ని మొత్తము ఏదన్నా ఇలా తీసి పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట. ఏ చిన్న అకేషన్ ఉన్నా, ఎవరిదైనా బర్త్డే పార్టీ ఉన్నా, లేకపోతే రేపు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ముందే తీసి ఈ ఏరియాలో పెట్టుకుంటాను అనమాట. ఈ ఏరియాలో ఆ డ్రాలోనేమో కావాల్సిన యాక్సెసరీస్ అవి పెట్టుకుంటూ ఉంటాను. అలా ప్లాన్ చేసుకుంటాను. సో ఇదంతా క్లీనప్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇప్పుడైతే చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి పిలిచారని, అక్కడికైతే వెళ్ళి వచ్చేస్తాను. నాకైతే లుక్ చాలా నచ్చింది. ఇంకా సాటిస్ఫై కాలేదనమాట. ఇంకాసేపు ఉంచుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళాలి కాబట్టి ఇంకా తీసాను. సో అంతే, ఊరికే చూపించాలి అని చెప్పి అనిపించింది. అందుకనే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేశాను. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.